సబీర్ అహ్మద్ అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన వ్యక్తి. ఇతను 2004-2005 సమయంలో లష్కర్-ఇ తైబా ఉగ్రవాదులకు తన నివాసంలో ఆశ్రయం ఇచ్చేవాడు. ఉగ్రవాదులకు ఆహారం, విశ్రాంతి, అలాగే వారు తెచ్చిన ఆయుధాలను కూడా తన ఇంట్లోనే పెట్టుకునేవాడు. తర్వాత తాను కూడా లష్కర్-ఇ తైబాలో చేరిపోయాడు. పాకిస్తాన్లోని లష్కర్-ఇ తైబా వ్యక్తులతో ఇతను ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా సంప్రదిస్తూ ఉండేవాడు. ఇతను అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీలను ఒక ముఠాగా తయారు చేశాడు. వీరి సహాయంతో దేశంలోని భద్రత తక్కువగా ఉండే, జనాలు రద్దీగా ఉండే మందిరాలలో, షాపింగ్ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, మూవీ హాల్స్ ఇలాంటి ప్రదేశాల్లో రెక్కి నిర్వహించేవాడు. ఇతనికి దేశంలో చాలామంది స్లీపర్ సెల్స్ కూడా ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో యువకులను చాలామందిని లష్కర్-ఇ తైబాలో చేర్చాడు. ఇతని వద్ద ఇండియా, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ కరెన్సీలు, 2 సిమ్ములు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి మూర్ఖుల వల్ల ఇంకా దేశంలో ఎన్ని కుటుంబాలు బలవుతాయో ఏమో. ఇలాంటి వార్తలు అందరికీ చేరేలా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.